దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన నిరసన ఆందోళనకు దారితీసింది. ట్రక్కు డ్రైవర్లు రాస్తారోకోలు, ర్యాలీలు చేపట్టడంతో దేశంలో అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో జనం భారీ ఎత్తున పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. భారతీయ న్యాయ సంహితలోని హిట్ అండ్ రన్ చట్టం ప్రకారం రోడ్డు ప్రమాద కేసుల్లో శిక్షను 10 సంవత్సరాలకు పెంచారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోయినట్లయితే గరిష్టంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. ప్రమాదాన్ని నివేదించకుండా నేరస్తుడు తప్పించుకున్నట్లయితే 7 లక్షల జరిమానాతో పాటు జైలు శిక్ష 10 ఏళ్లు పొడిగించబడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం చాలా కఠినంగా ఉందని, పెద్ద వాహనాలు నడిపే డ్రైవర్ల పట్ల పక్షపాతంతో ఉందని ట్రక్ డ్రైవర్లు నిరసనలు చేపట్టారు. భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన నిబంధనను ట్రక్ డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు చేపట్టిన నిరసన ఆందోళనకు దారితీసింది. హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో ఎటు చూసినా భారీ ట్రాఫిక్ జాములు కనిపించాయి. పెట్రోల్ బంకుల వద్ద పొడవైన క్యూలు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా హైవేలు, ప్రధాన రహదారులను దిగ్బంధించి డ్రైవర్లు నిరసన ప్రారంభించారు. కొన్ని చోట్ల ట్రక్ డ్రైవర్లకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై డ్రైవర్లు రాళ్లు రువిన ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనల ప్రభావం ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కనిపించింది. ఇటు హైదరాబాద్ లో కూడా ఈ ఎఫెక్ట్ కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోవడంతో బంకుల వద్ద జనం క్యూలు కట్టారు. స్టాక్ లేదంటూ బంక్ సిబ్బంది జనాన్ని వెనక్కి పంపించారు. భారతీయ న్యాయ సంహిత చట్టం రూపొందించే సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు ఎటువంటి చర్య చేపట్టలేదని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. చట్టం రూపొందించే ముందు మోడీ ప్రభుత్వం అన్ని వర్గాలతో చర్చ ఉండాల్సిందని మహువా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయం తెలుసుకోకుండా చట్టం రూపొందించడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహువా మైత్రి అభిప్రాయపడ్డారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.